ఫ్రెండ్స్, ఒప్పో ఎఫ్ సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఆఫ్లైన్ మార్కెట్ లో ఎఫ్ సిరీస్ అనేది చాలా పాపులర్ వచ్చి మనకు తెలిసిందే. F31 సిరీస్ లో ఈసారి మనకి అయితే వచ్చాయి. F31 5G, F31 Pro 5G, F31 Pro Plus 5G. ప్రో మోడల్ స్టాప్ చేస్తారు వీళ్ళు. ఈసారి మాత్రం ప్రో ప్లస్ మోడల్ కూడా లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఒప్పో F31 Pro Plus 5G. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ మొబైల్ గురించి ఇంప్రెషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ మొబైల్ లో మనకి పెద్ద బ్యాటరీ, అలాగే పెద్ద డిస్ప్లే, అలాగే స్నాప్డ్రాగన్ పవర్ బ్యాక్ పర్ఫార్మెన్స్ సపోర్ట్ వస్తుంది. అలాగే దాంతో పాటు ఓఎస్ కెమెరా అయితే ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. పదండి టెస్ట్ చేద్దాం ఎంత దమ్ముంది ఈ ఫోన్ లో. దీని ముందు వచ్చిన F21 Pro సిరీస్ కి ఇప్పుడు వచ్చిన F31 Pro Plus సిరీస్ కి ఏంటి డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిమిషం లాస్ట్ టైం F29 Pro అయితే మీకు కార్డ్ కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. బట్ ఈ F31 సిరీస్ మొత్తం మీకు ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. సో చాలా బాగుంది. సో మొబైల్ డిజైన్ మరి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, సో మీకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మొత్తం మీకు పాలికార్బోనేట్ గ్లాస్ తో వస్తుంది. అలాగే మీకు ఫ్రేమ్ కూడా సేమ్ గ్లాస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే ఇది కార్బన్ గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ తో వస్తుంది. కొంచెం గ్లాట్ కూడా గట్టిగా ఉంటుంది. సో అయితే మీకు ఇది నార్మల్ గ్లాస్ అయితే కాదు. ఇది ఆర్మర్ బాడీ సపోర్ట్ తో పాటు మీకు మిల్టీ గ్రేడ్ సర్టిఫికేట్ తో వస్తుంది. డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 3 కలర్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ జెమ్ స్టోన్ బ్లూ కలర్, సో ఇంకోటి వచ్చి మీకు పింక్, సో అదర్ వచ్చి వైట్ కలర్ తో వస్తాయి. అది మొబైల్ చేతిలో పట్టుకుంటే చాలా స్మూత్ గా మరియు వైట్ లెస్ గా ఉంది. సో థిక్నెస్ విషయానికి వస్తే మీకు 7.8 థిక్నెస్ తో వస్తుంది. ఇంకా వైట్ అయితే మీకు మీరైతే ఆశ్చర్యపోతారు చెప్తే, ఎందుకంటే జస్ట్ ఇది 198 గ్రామ్స్ అనే వస్తుంది. చాలా వెయిట్ లెస్ మొబైల్. ఇది లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మీకు IP66 68 69 రేటింగ్ తో పాటు 18 టైప్ ఆఫ్ మల్టీ లిక్విడ్ డామేజ్ ప్రొడక్షన్ తో వస్తుంది. ఇన్ కేస్ మన కాపీ అలాంటివి ఏమైనా వగేరా పడ్డా కానీ డిస్ప్లే అయితే ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అలాగే ఈ మొబైల్ మీకు స్ప్లాష్ టచ్, అలాగే గ్లో మోడ్ అంటే గ్లో యూజ్ చేసి కూడా మీరు దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ కూడా ఉంది. ఈ స్ప్లాష్ టచ్ అంటే మన చెయ్యి తడిగా ఉన్న డిస్ప్లే మీద వాటర్ ఉన్నప్పుడు కూడా టచ్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇది మీకు 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ AMOLED డిస్ప్లే. ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. సో రీసెంట్ గా వచ్చినటువంటి కర్వ్ డిస్ప్లే బాగుంటుందా, కార్డ్ కర్వ్ డిస్ప్లే బాగుంటుందా, ఫ్లాట్ డిస్ప్లే బాగుంటుందా? సో మీరైతే ఏది చూస్ చేసుకుంటారు? నేనైతే ఎస్పెషల్లీ ఫ్లాట్ డిస్ప్లేకే ఎక్కువ రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్లాట్ డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది. డిజైన్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇన్ కేస్ మీరు ఏదైనా యాప్స్ యూజ్ చేసినప్పుడు కానీ, లేదా మల్టీ టాస్క్ యూజ్ చేసినప్పుడు కానీ, ఆ డిస్ప్లే యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ, క్లోజ్ చేసినప్పుడు స్మూత్నెస్ చాలా చాలా బాగుంది. సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఇది 1 బిలియన్ వరకు కలర్స్ సపోర్ట్ చేస్తాయి. వ్యూడ్ లో కానీ, పోర్ట్రేట్ లో కానీ మన కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కానీ, లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ కలర్ పర్ఫార్మెన్స్ మీకు చాలా అట్రాక్ట్ గా ఉంటుంది. మిమ్మల్ని మీకు బిజీ లెన్స్ చూసుకుంటే 93.5% స్క్రీన్ బార్డర్ రేస్ తో వస్తుంది. చదువుతున్నప్పుడు ఆ హనీ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా డిస్ప్లే మీకు అయితే మీకు ఇది నెట్ఫ్లిక్స్ ప్లస్ అమెజాన్ ఫ్లెక్స్ వస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే. మీకు ఏదన్నా మీకు నైట్ మోడ్ లో కూడా మీరు ఏదైనా లైట్ ఆఫ్ చేసి, అంటే నైట్ చీకట్లో కూడా మీరు లైట్ ఆఫ్ చేస్తుంటారు. లైట్ ఆఫ్ చేసి ఏదైనా మూవీ చూసినప్పుడు కానీ, లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వీటిని అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. దానివల్ల మీకు అయితే చీకట్లో మొబైల్ యూజ్ చేసినా కానీ మీ కంటికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కెమెరా విషయానికి వస్తే ఇది బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ వస్తుంది. సో కెమెరా క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు పోర్ట్రేట్ లో కానీ, లాంగ్ సైడ్ లో కానీ, లైట్ మోడ్ లో కానీ ఏదో డిఫరెన్స్ వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ కెమెరా కూడా మీకు చాలా బాగుంటుంది. కొన్ని మీకు స్క్రీన్ ప్రిపరేషన్ అక్కడ చూసేయండి. అలాగే మీకు దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K అడ్రాక్స్ 30 FPS లో మీరైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు అల్ట్రా స్టడీ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు OS కాబట్టి. ఇదే మీకు 1080p లో సపోర్ట్ చేస్తుంది. కెమెరా కూడా చాలా బాగుంటుంది స్టడీ మోడ్ అయితే. మీకు ఇది కూడా మీకు కెమెరా కూడా ఐఫోన్ లుక్ తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. కెమెరా మీరు వీడియో తీసుకున్నప్పుడు కానీ, వ్లాగింగ్ కానీ, యూట్యూబ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వన్స్ మీరు కావాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా ఒకసారి వీడియో మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. మొబైల్ మీరు అండర్ వాటర్ లో కూడా యూజ్ చేసి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ క్యాప్చర్ చేయొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ మొబైల్ మీరు అండర్ వాటర్ కెమెరా ఆన్ చేసి మోర్ లోకి వెళ్ళి అండర్ వాటర్ ఫీచర్ ఆన్ చేసి ఈ మీకు కెమెరా ఓల్డ్ మొబైల్ లో పెట్టేసిన తర్వాత నీళ్ళలో పెట్టి దాన్ని అయితే కెమెరా క్వాలిటీ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ. ఇప్పుడు మీకు ½ అవర్ వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ యూజ్ చేసి మొబైల్ అయితే లోపలికి వాటర్ పోయేసి కెమెరా డ్యామేజ్ ఉంది. జస్ట్ దీనికి మాత్రం మనకి ½ అవర్ టైం ఇచ్చారు. సో ఈ IP68 68 69 ఉంది కదా, అదైతే మీకు 1.5 డెప్త్ లో మొబైల్ పూర్తిగా మునిగిపోయినా కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొబైల్ వెంటనే ఛార్జింగ్ అయితే పెట్టద్దండి. 1 అవర్ యూజ్ చేసి డ్రై అయిన తర్వాత యూజ్ చేయండి. ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది
Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెస్ తో వస్తుంది. యాంటీ స్కోర్ వచ్చి మీకు 9 lakh అబో అయితే వీళ్ళైతే యాంటీ స్కోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఇది సీపు టెస్ట్ కూడా చేశారు వీళ్ళైతే, ఇది కూడా చాలా బాగుంటుంది. గేమింగ్ లెవెల్స్ కోసం అయితే నేనైతే ఈ మొబైల్ ది బెస్ట్ అని చెప్తాను. గేమింగ్ విషయానికి వస్తే మీకు 120 FPS లో కూడా గేమ్స్ అయితే మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. మొబైల్ హీట్ ఎక్కకుండా హ్యాంగ్ అవ్వకుండా 5219 MMS స్కోర్ వాక్యూమ్ కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మొబైల్ మీకు ల్యాగ్ అవ్వకుండా, సో హీట్ ఎక్కకుండా ఒక లాగింగ్ కిల్లర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ గేమింగ్ పర్పస్ కింద వచ్చేసి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మీ పర్ఫార్మెన్స్ గేమింగ్ ఆడేటప్పుడు ఎలా ఉందో ఒకటి చూడండి. ఈ విధంగా మీరు మొబైల్ ఆడేటప్పుడు ఎటువంటి గేమింగ్ ఆడేటప్పుడు స్మూత్నెస్ కూడా చాలా బాగుంది, ఇది మీకైతే బాగుంటుంది. ఇక విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ విత్ 8 వాట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. జస్ట్ ఒక 40 minutes ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఈ మొబైల్ మీకు ఏ ఫీచర్లు వస్తాయి, ఏ అన్బర్ అని, ఏ ఎరేజర్ అని, ఇలా కొన్ని అడ్వర్టైజ్ ఉన్నాయి. వాటి వల్ల మనకి ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అంటే బెనిఫిట్ ఏంటంటే ఈ మొబైల్లో ఏ ట్రాన్స్లేట్, మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసినప్పుడు, లేదా అదర్ కంట్రీలో ఎవరికైనా కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళు లాంగ్వేజ్ మనకు అర్థం కానప్పుడు ఈ ట్రాన్స్లేట్ అయితే మనకి సమ్మరీ కానీ ఇదైతే యూస్ఫుల్ గా ఉంటుంది. దాన్ని కన్వర్ట్ చేసుకుని మనకి వాళ్ళు ఇంగ్లీష్ లో పడితే మనకు తెలుగులో చూపిస్తుంది, వాళ్ళ హిందీలో మాడితే మనకి తెలుగులో కన్వర్ట్ చేసి ఇలా లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు ఏ ట్రాన్స్లేట్ ద్వారా. ఇది మాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఫైనల్ గా వస్తే ఇది మీకు 10 watts రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఓవరాల్ గా ఎలా ఉంది? సో నాకు దీంట్లో మైనస్ ఒకటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు బ్యాక్ సైడ్ కెమెరాలో టెలిఫోటో కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు. అదైతే మనకు ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేమో నాకు అనిపిస్తుంది. అది ఒక్కటే నాకు డిస్పాన్స్ అయ్యేది. సో మొబైల్ అయితే ఓవరాల్ గా చాలా అయితే బాగుంది. సో ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను.